తర్వాత అయింది కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేరళలో యూడీఎఫ్ వస్తే యూడీఎఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం గనక ఫామ్ అయితే కనుక అది అయిన తర్వాతనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పీఠం. మరి మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ ఖాళీగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రులను మళ్ళీ రాష్ట్ర క్యాబినెట్ లోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్న దాంట్లో ఒకరికి ఎస్టీ వాళ్ళకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులో లాలు నాయక్ ఇంకొక బాలు నాయక్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యం. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ క్యాబినెట్ ఆశిస్తున్నారు. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఎవరికో ఒకరికే వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ కేరళ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక అవన్నీ అయిపోయిన తర్వాతే ఇక్కడ తెలంగాణ పైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.